సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అండి. రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వచ్చేసి ఫర్ ద డిఫరెంట్ వేకెన్సీస్ ఉన్నాయి. మేనేజర్ లెవెల్ వేకెన్సీస్, ఇంకా జూనియర్ మేనేజర్ లెవెల్ వేకెన్సీస్. స్టార్టింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 18th of November. లాస్ట్ డేట్ అప్లై వచ్చేసి 3rd December 2024. అండ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చేసి 14 December రోజు ఉంటుంది. సో ఇక్కడ స్పెషలిస్ట్ వేకెన్సీస్, మేనేజర్ వేకెన్సీస్ స్పెషలిస్ట్ క్యాడర్లో ఉన్నాయి. సో టోటల్గా 253 వేకెన్సీస్ ఉన్నాయి. దాంట్లో వచ్చేసి స్పెషలిస్ట్ ఐటీ స్ట్రీమ్కి వచ్చేసి జనరల్ కేటగిరీ 6 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ 1, ఇంకా ఎస్సీ కేటగిరీ 1 వేకెన్సీ ఉంది. అండ్ ఇక్కడ ఐటీ స్ట్రీమ్, సో ఇక్కడ 56 వేకెన్సీ ఉన్నాయి, జనరల్ 24, ఈడబ్ల్యూఎస్ 5 వేకెన్సీస్, ఓబీసీ 15, ఎస్టీ 4, ఎస్సీ 8 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ స్పెషల్ ఇది మేనేజర్ క్యాడర్ వచ్చేసి మేనేజర్ 2 అండి, 162 వేకెన్సీ ఉన్నాయి. అండ్ ఐటీ స్పెషలిస్ట్ వచ్చేసి టోటల్గా 25 వేకెన్సీ ఉన్నాయి. 9 వచ్చేసి అన్రిజర్వ్డ్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్ 3, ఓబీసీ 7, ఎస్టీ 2 అండ్ ఎస్సీ కేటగిరీ 37 వేకెన్సీ ఉన్నాయి. సో ఇక్కడ డిజైన్ డెవలపర్, కోబాల్, .NET డెవలపర్, ఎన్డబ్ల్యూ అడ్మినిస్ట్రేటర్, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్, డేటా అనలిటిక్స్, జెన్ ఏఐ ఎక్స్పర్ట్, ఐటీ సెక్యూరిటీ, ఐటీ డొమైన్, ఇంకా ఐటీ ఆర్కిటెక్ట్, ఇంకా యాప్ డెవలప్మెంట్ స్పెషలిస్ట్, ఇంకా మార్టెక్ స్పెషలిస్ట్, డిజిటల్ మార్కెటింగ్ మేనేజర్, డిజిటల్ వెల్త్ మేనేజర్, కంటెంట్ మేనేజర్. సో ఈ డిఫరెంట్ డొమైన్స్లో వేకెన్సీస్ ఉన్నాయి. సో ఈ పర్టికులర్ వేకెన్సీస్కి మీరు అప్లై చేసుకోవాలంటే లింక్ ఫస్ట్ పిన్ కామెంట్లో ఇచ్చాను. సో ఇక్కడ యూఎక్స్ యూఐ డిజైనర్ అండి, ఇక్కడ మేనేజర్ స్కేల్ 3, మేనేజర్ స్కేల్ 2. సో ఈ పర్టికులర్ డొమైన్లో మీకు నాలెడ్జ్ ఉండాలి, యాజ్ వెల్ యాజ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో ఇక్కడ రెగ్యులర్ మాస్టర్ డిగ్రీ వచ్చేసి బ్యాచిలర్ ఆర్ మాస్టర్ డిగ్రీ ఫ్రమ్ ఎనీ గవర్నమెంట్ రికగ్నైజ్ యూనివర్సిటీ, మీకు సర్టిఫికేషన్ కూడా ఉండాలి. అండ్ 6 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఒకవేళ స్కేల్ 3 మేనేజర్ అయితే, స్కేల్ 2 అయితే 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో ఇక్కడ జావా డెవలపర్ కూడా సేమ్ ఇస్ అ క్రైటీరియా. మీకు ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉండి మీరు ఐటీ డొమైన్లో ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. సో మేనేజర్ స్కేల్ 3 అయితే 6 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలండి. మేనేజర్ స్కేల్ 2 అయితే 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఒకవేళ స్కేల్ 1 మేనేజర్కి మీరు అప్లై చేస్తున్నట్లయితే ఇక్కడ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. బట్ క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ వచ్చేసి కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్, లేదా ఎంసీఏ చేసిన వారు కూడా మీకు ప్రిఫర్డ్ సర్టిఫికేషన్ ఉండి మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఈ డొమైన్లో జావా డెవలప్మెంట్ మీద, ఇంకా ఏసీఈ, ఎంక్యూ, ఏపీఐ డెవలపర్, మినిమమ్ అట్లీస్ట్ 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఇంకా హ్యాండ్లింగ్ ఇన్ స్ప్రింగ్ బోట్ ఫ్రేమ్వర్క్ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. సో ఎవరైతే డెవలపర్స్ ఉన్నారో, ఎవరైతే ఐటీ సెక్టార్లో ఉన్నారో వారు గవర్నమెంట్ సైడ్ షిఫ్ట్ అవుదాం అనుకుంటే దిస్ ఇస్ ద గ్రేటెస్ట్ ఆపర్చునిటీ. సో డెవలపర్, మొబైల్ అప్లికేషన్ డెవలపర్ అండి, ఇక్కడ సేమ్ ఇస్ ఏ క్రైటీరియా. సో స్కేల్ బీటెక్ వచ్చేసి ఈ డొమైన్స్లో ఉండాలి. బ్యాచిలర్ డిగ్రీ కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ అప్లికేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్, ఇక్కడ స్కేల్ 2 అయితే 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. స్కేల్ 1 అయితే 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో ఈ డెవలపర్స్ అన్ని అంటే కోల్బాల్ డెవలపర్ స్కేల్ 3, స్కేల్ 2 రిక్వైర్మెంట్ ఉంది ఇక్కడ సెంట్రల్ బ్యాంక్ లో. అండ్ .NET డెవలపర్ కూడా స్కేల్ 2 రిక్వైర్మెంట్ అండి. అండ్ ఇక్కడ అప్లికేషన్ లింక్ వచ్చేసి నేను ఫస్ట్ పిన్ కామెంట్లో ఇచ్చాను. సో ఇక్కడ మీకు ఎక్స్పీరియన్స్ మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ లేకపోతే ఎవరైతే ఐటీ సెక్టార్లో ఉన్నారో, ఇఫ్ కొంతమంది జాబ్ క్రైటీరియాస్లో ఉంటారో, ఎందుకంటే ప్రాజెక్ట్ లేకుండా, గ్రోత్ లేకుండా ఉంటారు. సో వారికి మాత్రం ఈ వీడియో అయితే షేర్ చేయండి, లేదా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. సో ఈ డొమైన్లో వేకెన్సీస్ వచ్చాయనేది మీరు షేర్ చేయండి. ఒకవేళ మీరు నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టయితే జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ చూడండి. జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్లో డిఫరెంట్ జాబ్ అప్డేట్స్ ఉంటాయి. అండ్ ఇప్పటివరకు 10th class, ఇంటర్మీడియట్, డిప్లొమా ఇలాంటి క్వాలిఫికేషన్స్ ఉన్న వేకెన్సీస్ కూడా నేను అప్లోడ్ చేయడం జరిగింది. అలాంటి క్వాలిఫికేషన్కి సంబంధించిన జాబ్ రిలేటెడ్ వీడియోస్ కూడా ఇప్పటివరకు మన ఛానల్లో లాస్ట్ 1 weekలో చాలా నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఆ లింక్ వచ్చేసి నేను ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను. జస్ట్ హ్యావ్ గ్లాన్స్ ఆన్ తమ్నెల్ చూడడానికి మీకు అర్థమైపోతుంది, అక్కడి నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఈ నోటిఫికేషన్ మాత్రం ఎవరైతే ఐటీ సెక్టార్లో 1 to 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఈవెన్ సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ కూడా ఉంది. సో డిఫరెంట్ డొమైన్స్ ఉన్నాయి కాబట్టి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉంటే గ్రేటెస్ట్ ఆపర్చునిటీ. ఎందుకంటే పే స్కేల్ కూడా బాగానే ఉంటుంది, మేనేజరియల్ స్కేల్. అండ్ ఇది గవర్నమెంట్ సెక్టర్ కాబట్టి ఇట్ విల్ బీ గ్రేటెస్ట్ అడ్వాంటేజ్. సో ఎవరికైతే క్వాలిఫికేషన్ ఉందో, ఎక్స్పీరియన్స్ ఉందో వారు మాత్రం ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. సో ఏజ్ క్రైటీరియా వచ్చేసి మినిమం 34 years. ఒకవేళ మేనేజర్ స్కేల్ 1కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. మినిమం 23 years ఉండాలి, మ్యాక్సిమం 27 years లోపు ఉండాలి. మేనేజర్ స్కేల్ 2 అయితే 27 to 33 years ఉండాలి. 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. సో లొకేషన్ వచ్చేసి ఐదర్ ముంబై, ఇంకా నావీ ముంబై, హైదరాబాద్లో ఉండడం జరుగుతుంది. సో ఇది హైదరాబాద్ జాబ్. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ICST కేటగిరీ వారికి 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్,
ఓబీసీ కేటగిరీ వారికి 3 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్, పీడబ్ల్యూడీ కేటగిరీ 10 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్, ఎక్స్ సర్వీస్ మెన్ వారికి 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎక్స్పీరియన్స్ కట్ ఆఫ్ వచ్చేసి 1/10/2024. సో ఇక్కడ ఇది ఏజ్ రిలాక్సేషన్ క్రైటీరియా అండి. ఇక్కడ ప్యాకేజ్ వచ్చేసి మీరు ఒకవేళ స్కేల్ 1 మేనేజర్కి మీరు అప్లై చేస్తున్నట్లయితే 19.38 lakhs per annum ఉంటుందండి. సో ఇది గ్రేటెస్ట్ ఆపర్చునిటీ. మీకు ఒక ఎలిజిబిలిటీ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ మేనేజర్ స్కేల్ 2 అయితే ఒక 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే 23.54 lakhs per annum. ఒకవేళ ఇంకా హైయర్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు చీఫ్ మేనేజర్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో బేసికల్లీ 2 to 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్లో మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ ఉంటారు కాబట్టి సో ఇక్కడ ఎవరైతే ఐటీ డొమైన్లో ఉన్నారో వారికి 19.38 lakhs per annum అండి. గ్రేటెస్ట్ ఆపర్చునిటీ. మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి ఆన్లైన్ ప్లాట్ఫామ్ టెస్ట్ ఉంటుంది, తర్వాత ఫాలోడ్ బై రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో ఇది క్రైటీరియా. ఎంసీక్యూ క్వశ్చన్స్ అనేది ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉండడం జరుగుతుంది. ఆన్లైన్ టెస్ట్ వచ్చేసి 14th December రోజు ఉండడం జరుగుతుంది. ఈ సెంటర్స్ వచ్చేసి ఇక్కడ తెలంగాణలో హైదరాబాద్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వారికి హైదరాబాద్ ఇచ్చారు. సో ముంబై, పూణే, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కొచ్చి, తిరువనంతపురం, గౌహతి, సిల్చార్, న్యూఢిల్లీ, నోయిడా, మొహాలి, పాట్నా, కోల్కతా. సో ఇది క్రైటీరియా అండి. అండ్ ఇక్కడ అప్లికేషన్ ఫీ క్రైటీరియా వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, ఇంకా ఉమెన్ కేటగిరీ క్యాండిడేట్స్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వారికి 175 rupees ప్లస్ జిఎస్టీ. ఇంకా వేరే అదర్ కేటగిరీ క్యాండిడేట్స్కి జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వారికి 850 ప్లస్ జిఎస్టీ. సో ఇది క్రైటీరియా అండి. సో ఒకవేళ ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే లింక్ వచ్చేసి నేను ఫస్ట్ పిన్ కామెంట్లో ఇచ్చాను. అండ్ ఈ లాస్ట్ డేట్ టు అప్లై వచ్చేసి December 3rd is the last date to apply. టెస్ట్ మాత్రం 14th December రోజు ఉండడం జరుగుతుంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే.